నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. బంగ్లాదేశ్ మళ్లీ భగ్గుమంటోంది. రావణ కాష్టంలో రగిలిపోతోంది. సంక్షోభం దిశగా అడుగులు వేస్తోంది. మీకో దండం, మీ పదవికో దండం అంటూ చేతులెత్తేశారు తాత్కాలిక పాలకుడు మహమ్మద్ యూనస్. దీంతో పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది బంగ్లాదేశ్ పరిస్థితి. నివురు గప్పిన నిప్పులా ఢాకా మారిపోయింది. బంగ్లాదేశ్ లో రాజకీయం చర్చనీయాంశంగా మారింది. తాత్కాలిక ప్రధాని యూనస్, ఆర్మీ చీఫ్ వకార్ మధ్య గ్యాప్ పెరిగింది. తీవ్ర ఒత్తిడి రావడంతో రాజీనామా యోచనలో ఉన్నారు మహమ్మద్ యూనస్. దేశంలో రాజకీయ పార్టీల మధ్య సఖ్యత లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కొద్ది రోజులుగా యూనస్ పై తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెరిగింది. నోబెల్ బహుమతి గ్రహీతగా ఎంత మంచి పేరు తెచ్చుకున్నారో బంగ్లా పాలకుడిగా అంత చెడ్డ పేరు మూటగట్టుకున్నారు. 84 ఏళ్ల వయసు కలిగిన యూనస్ తాజా రాజకీయ పరిణామాలను తట్టుకోలేకపోతున్నారు. యూనస్ రాజీనామాపై నేషనల్ సిటిజన్ పార్టీ చీఫ్ నహీద్ ఇస్లాం స్పందించారు. దేశ భద్రత, భవిష్యత్తు కోసం బలంగా ఉండాలని తాను చెప్పినట్టు నహీద్ తెలిపారు. ఇప్పటికే యూనస్ ప్రభుత్వం అనేక సవాళ్లు ఎదుర్కొంటోంది. బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్జమాన్తో విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. హసీనా రాజీనామా తర్వాత వకార్, యూనస్ కలిసే ఉన్నప్పటికీ ఎన్నికల నిర్వహణ, సైనిక వ్యవహారాల్లో జోక్యంతో ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగింది. 2026 జూన్లో ఎన్నికలు జరుగుతాయని యూనస్ చెప్పడంతో బంగ్లాదేశ్లోని కొన్ని రాజకీయ పార్టీలు భగ్గుమంటున్నాయి. 2025 డిసెంబర్లోగా ఎన్నికలు నిర్వహించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాయి. ఎన్నికల నిర్వహణలో జాప్యం చేయడం, శిక్ష పడిన నాయకులను, బంగ్లాదేశ్ రైఫిల్స్ తిరుగుబాటుదారులను విడుదల చేయడంతో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మియాన్మార్ సరిహద్దుల్లో కారిడార్ ఏర్పాటు ప్రతిపాదనకు పాలకులు ఆమోదం తెలపడంపై ఆర్మీ మండిపడింది. బ్లడీ కారిడార్ అంటూ సైన్యాధ్యక్షుడు వకార్ ఫైర్ అయ్యారు. దీంతో అలాంటిదేమీ లేదని ఆర్మీతో కాళ్లబేరానికి వచ్చింది ప్రభుత్వం. యూనస్ సైనిక సలహాదారు కమ్రుల్ హసన్ అమెరికా రాయబారితో సమావేశమై తదుపరి ఆర్మీ చీఫ్ పదవికి మద్దతు కోరినట్టు ఆరోపణలు రావడంతో పరిస్థితి మరింత దిగజారింది. అసలే ఆర్థిక లోటు, ఆపై దేశంలో విధ్వంసం. ఓవైపు ఆర్మీ దూకుడు, మరోవైపు విద్యార్థుల ఆందోళనలు. ఇలా ఒళ్లంతా పుండు చేసుకుని తాను మాత్రం పొరుగు దేశాల్లో ఉన్న పరిస్థితుల గురించి కామెంట్ చేస్తోంది యూనస్ ప్రభుత్వం. నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అంటోంది. ప్రజలతో ఎన్నుకోలేదు, ప్రజల ద్వారా గెలవలేదు, కానీ ఇండియాపై మాత్రం అక్కసు ప్రదర్శిస్తూనే ఉంది. రిజర్వేషన్ల కోటా అంశంతో బంగ్లా రణరంగంగా మారింది. మాజీ ప్రధాని షేక్ హసీనా దేశాన్ని విడిచిపోయారు. దీంతో యూనస్ రాజీనామా చేస్తే తదుపరి అధిపతి ఎవరు? నేరుగా ఎన్నికలు నిర్వహిస్తారా, మళ్లీ తాత్కాలిక ప్రభుత్వాన్ని కొనసాగిస్తారా, లేదంటే ఆర్మీ చేతుల్లోకి తీసుకుంటుందా అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి.